పాకిస్తాన్ జర్నలిస్ట్‌కి సంబంధించినటువంటి ఒక విచిత్రమైన ప్రశ్న. అంటే ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే సరే వాళ్ళ దేశభక్తి ఉండటంలో తప్పులేదు. పాకిస్తాన్ జర్నలిస్ట్ పాకిస్తాన్ దేశభక్తి లేకపోతే తప్పు. కానీ కొంత కామన్ సెన్స్ ఉండాలి. అమెరికాకి అసలు క్రికెట్ జట్టే లేదు. ఉంటే గనక వరల్డ్ కప్‌లో అమెరికా మీదన రష్యా విజయమా? లేకపోతే రష్యా మీద చైనా విజయం. ఆళ్ళ ముగ్గురికి క్రికెట్ జట్లే లేవు. ఏయో ఇప్పుడిప్పుడు ట్రై చేస్తున్నారు గానీ అంతర్జాతీయ జట్లు లేవు. ఐసీసీ గుర్తించినటువంటి జట్లు లేవు. ఇప్పుడు బంగ్లాదేశ్ వ్యవహారం వాళ్ళు మాకు ఇండియాలో ఆడమంటే సరే పొమ్మనమంటాం. స్కాట్లాండ్ నా ప్లేస్‌లో పెట్టడం. పాకిస్తాన్ నిన్న శుక్రవారం నిర్ణయం తీసుకుంటానంది. ఏం తీసుకోలేదు. దెన్ పాకిస్తాన్ ఆడుతోంది. బంగ్లాదేశ్ కోసం త్యాగం చేయలేదు. ఇది ప్రపంచం అంతా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ పాకిస్తాన్‌లో ఒక జర్నలిస్ట్‌కి అమెరికాలో కార్యకలాపాలు ట్రంప్ కార్యకలాపాలు చూసే జర్నలిస్ట్‌కి అమెరికన్ వైట్ హౌస్ కార్యకలాపాలు చూసే జర్నలిస్ట్‌ని రెచ్చగొట్టినట్టున్నారు. నువ్వు ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేయాలి ప్రపంచం మొత్తాన్ని అమెరికాకి కంప్లెయింట్ చేసినట్టుగా మాట్లాడని. ఇప్పుడు చూస్తే అక్కడ భారతదేశం క్రికెట్‌ని ఒక ఆయుధంగా వాడుతోంది వేరే దేశాల మీద. అంటూ పాకిస్తాన్ జర్నలిస్టు స్పోర్ట్స్‌ని రాజకీయాల్ని మిక్స్ చేస్తోందంటూ అమెరికన్ డిప్లొమాట్‌ని అడిగారు. అమెరికన్ డిప్లొమాట్ అది వాళ్ళిద్దరే అంతర్గత వ్యవహారం. ఇంటర్నేషనల్‌కి సంబంధించినటువంటి అంశాల్లో మేమెందుకు మాట్లాడతాం అంది.